సీతామాత సందేశంతో తిరిగి వెళ్లవలసిన హనుమంతుడికి ఒక ఆలోచన వస్తుంది. హనుమంతుడు ఇక్కడినుంచి వెళ్లే ముందు రావణుని బలాన్ని పరీక్షించాలి, లంక శక్తిని బహిర్గతం చేయాలి. అందుకోసం కొన్ని పనులు మొదలుపెడతాడు. హనుమంతుడు సీతమ్మవారి పక్కన ఉన్న రాక్షస రక్షకులను అట్టడిగా చేస్తాడు. వృక్షాలను విరగగొట్టి రాక్షసులను బాదుతాడు. రాక్షస సైన్యం వచ్చి చుట్టుముడుతుంది. హనుమంతుడు ఒక్కరే వారందరినీ ఓడిస్తాడు. జంబుమాలి, అక్షకుమారుడు వంటి బలమైన రాక్షసులను సంహరిస్తాడు. అక్షకుమారుడి వాహనం ధ్వంసమవుతుంది. అతని ప్రాణాలు పోతాయి. ఇంద్రజిత్, మేఘనాదుడు, రావణుని బలమైన కుమారుడు వస్తాడు. మాయామంత్రాలతో బ్రహ్మాస్త్రం ప్రయోగించి హనుమంతుడిని తాత్కాలికంగా బంధిస్తాడు. హనుమంతుడు బ్రహ్మదేవుడి గౌరవం వల్ల బ్రహ్మాస్త్రానికి లొంగుతాడు. కాని ఇతర బంధనాలతో వచ్చిన రాక్షసులను చితక్కొడతాడు. బంధించి రావణుని సింహాసన మందిరానికి తీసుకువస్తారు. రావణుడు దేహధారి వానరుణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు. రావణుడు, ఎవ్వరా నీవు? నీ ధైర్యానికి ఆధారమెవరు? హనుమంతుడు, ఆయన శ్రీరాముడు. నీ నాశనం సమీపంలోనే ఉంది. సీతామాతను తిరిగి ఇవ్వడం నీకు రక్షణ మార్గం. రావణుడు కోపంతో ఊగిపోతాడు. హనుమంతుడిని చంపాలని ఆదేశిస్తాడు. వాడి బిడ్డ అయిన విభీషణుడు ధర్మబుద్ధితో చంపడం అన్యాయం అని ఆపుతాడు. విభీషణుడు, వార్త తీసుకొచ్చిన వాళ్లను చంపకూడదు, ఇది రాజధర్మం. రావణుడు ఆగ్రహంతో హనుమంతుడి తోకకు నిప్పు పెట్టాలని ఆదేశిస్తాడు. రాక్షసులు ఆయిల్ పోసి బట్టలతో తోకను చుట్టి నిప్పు పెడతారు. కాని అదే హనుమంతుడి బలాన్ని విడుదల చేసిన క్షణం అవుతుంది. హనుమంతుడు తన తోకను వదిలించుకుని ఎగిరిపోతాడు. లంక నగరంలో ఎక్కడికక్కడ నిప్పు పెడతాడు. వాళ్ల సైన్యం, కోటలు, భవనాలు అన్నీ అగ్నికి ఆహుతవుతాయి. లంక రాజధాని మంటల్లో తగలబడుతుంది. ప్రజలు భయంతో పరుగులు తీస్తారు. హనుమంతుడు, ఈ మంటల్లో మీ అహంకారమే కాలిపోతుంది. శ్రీరాముడు త్వరలో వస్తాడు. హనుమంతుడు లంకను గాలిలోంచే చూస్తూ మైదానం వైపు బయలుదేరతాడు. సముద్రాన్ని దాటి వానరసేన దగ్గరకు చేరతాడు. అతడి ముఖం ఆనందంతో, విజయగర్వంతో తేజస్సుగా మెరిసిపోతుంది. అతని చేతుల్లో సీతామాత ఇచ్చిన చూడామణి